ప్రతిరోజు పర్వదినం, నెలకో పండుగ. ప్రతి పండక్కి ఒక ప్రత్యేకత, ప్రతి పండక్కి ఒక ప్రత్యేక ప్రసాదం. అంతరిక్షాన్ని నివాసయోగ్యంగా మార్చుకుంటున్న తరుణంలో మనం ఇంకా ఎక్కడున్నాం? అంగారకుని మీద అడుగు పెట్టేశాం. చంద్రయాన్, ఆదిత్య సక్సెస్ చూసిన మనం ఏమి ఆలోచిస్తున్నాం? ఇంకా నెలకో పండుగని, పర్వదినాలని, ప్రసాదాలని, గుడులు, గోపురాలని, ఇదేనా మనం సాధించిన అభివృద్ధి అని నేటి సమాజం ప్రశ్నిస్తున్న వేళ సమాధానం తెలియక, తెలిసినా చెప్పలేక వారి ప్రశ్నే కరెక్ట్ కదా అని మనము మన సంస్కృతి సంప్రదాయాల్ని ప్రక్కకు పెట్టేస్తున్నాం. కేవలం సనాతన ధర్మ ఆచార వ్యవహారాలన్నీ మూఢ విశ్వాసాలుగా ప్రక్కకు పెట్టేస్తున్నాం. సీజనల్ ఫ్రూట్స్, సీజనల్ వెజిటేబుల్స్, సీజనల్ డిసీజెస్ మాత్రమే మాకు తెలుసు, కానీ ఈ సీజనల్ ఫెస్టివల్స్ ఏమిటి అని నేటి తరం వెటకారంగా ప్రశ్నిస్తోంది. ఈ వెటకారానికి ఈ క్రోధి ఉగాది ఖచ్చితమైన సమాధానం చెబుతుంది. సనాతన ధర్మం భ్రష్టు పట్టిందని బాధపడుతున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని పూర్తిగా చూసి మీ గ్రూప్స్లో షేర్ చేయండి. ఎంత మాత్రం నేటి తరాన్ని తప్పుపట్టే పనే లేదు. కనీస విషయ పరిజ్ఞానం ఉండకపోవడం వల్లనే వస్తున్న ప్రశ్నలు ఇవి. మనం పాటించామా లేదా అన్నది ప్రశ్న కాదు, ఎంతవరకు మనం తెలుసుకున్నాం తెలుసన్నదే ముఖ్యం. పాశ్చాత్య పోకడలో మన సనాతన ఉనికి సమాధి అవ్వకూడదు. ఆలోచిద్దాం. ఆధునిక యుగంలో ఆచరణకు అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కనీసం పుణ్యభూమి, కర్మభూమి అయిన భరతగడ్డ మీద పుట్టిన మనం ఇన్ని సీజనల్ ఫెస్టివల్స్ అని వెక్కిరించిన వారికైతే ఖచ్చితమైన సమాధానం చెప్పాలి. ఇహ విషయానికి వచ్చేద్దాం. మనం కూడా ఇంగ్లీష్ క్యాలెండర్ ఇయర్ జనవరి నుంచే మాట్లాడుకుందాం. జనవరిలో వచ్చే పెద్ద పండుగ సంక్రాంతి. ఇది 3 రోజులు చేసుకునే పండుగ. మనం ఆధ్యాత్మిక కోణాన్ని ప్రస్తుతం చర్చించవద్దు. కేవలం మనం ఆచరిస్తున్న వ్యవహారాలు మాత్రమే ప్రస్తావించుకుందాం. సంక్రాంతి ముగ్గులు, గొబ్బెమ్మలు, కనుమకు ఎద్దుల్ని పూజించడం గురించి ఆలోచిద్దాం. ఈ ముగ్గులు, గొబ్బెమ్మలు అవి క్రిమిసంహారకంగా వాతావరణ మార్పులకి తట్టుకునేందుకు చేసే ప్రక్రియలు మాత్రమే. అప్పటి వరకు దుక్కి దున్ని మనకి పంట చేతికి వచ్చే వరకు మనకు సాయం చేసిన ఎద్దుని కూడా పూజించి గౌరవించడం మన భారతీయ సంస్కారం. ఆధునిక యంత్రాలతో వ్యవసాయం చేసే నేటి వ్యవస్థలో మరి ఆ సంస్కృతి హాస్యమే కదా. అంతేకాదు, తర్వాత మాఘమాసంలో అదే నెలకో పండుగ అని మనం విమర్శిస్తున్నారు కదా. మాఘమాసంలో రథసప్తమి వస్తుంది. పిడకల మీద పొంగించిన పొంగలికి ప్రాధాన్యత, స్నానానికి ప్రాధాన్యత. ఆవు పిడకల మీద పొంగిస్తాం మనం పాలు, పొంగలిని చేస్తాం. ఆ పిడకల పొగ హానికర క్రిములని ఇంట్లోకి చేరనివ్వదు. ఆవు పాల పొంగలి ధాతు పుష్టిని కలిగిస్తుంది. ఆలోచిస్తే మన సనాతన సంప్రదాయంలో ఆధ్యాత్మికత వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలు అవే కాక సామాజిక సముష్టిగా ఉండడం కూడా అది ఒక కోణం. కలిసిమెలిసి ఉండడం కూడా మన పండుగల్లో భాగం. అది ఇచ్చే శక్తి అనిర్వచనీయం. నిజంగా మనవి అన్ని ప్రకృతి పండుగలే. ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా తయారు చేసేవే ఈ నియమనిష్టలు కానీ, ఆచార వ్యవహారాలు కానీ. రథసప్తమి తర్వాత వచ్చేది శివరాత్రి. శివరాత్రి అనగానే ఉపవాసం, జాగరణ, పండ్ల నైవేద్యం ఇవే కదా మనం పాటిస్తున్నవి. జన్మానికో శివరాత్రి ఉపవాసం అన్నారు. సంవత్సరానికి ఒక్కసారైనా మన శరీర అవయవాలకి రెస్ట్ ఇవ్వమని పెట్టిన ఆచారం వెనుక ఉన్న విజ్ఞాన శాస్త్ర రహస్యం మనం ఆలోచిద్దాం. సంవత్సరం అంతా పనిచేసే యంత్రాలని కూడా ఒకరోజు కంప్లీట్గా షట్డౌన్ చేసి ఆయిలింగ్ చేయటం అవి మనం వింటూ ఉంటాం. అదే మన సాంప్రదాయంలో అయితే దసరా రోజు ఆయుధ పూజని, యంత్ర పూజని చేస్తూ ఉంటాం అన్నమాట. శివరాత్రి రహస్యాన్ని, తర్వాత సప్తమి యొక్క వెనక ఆంతర్యాన్ని కూడా వేరే వీడియోస్ అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. అంటే కంటిన్యూస్గా వర్క్ చేసే యంత్రాలకి రెస్ట్ ఇవ్వడం వల్ల వాటిని ప్రాబ్లమ్స్ నుంచి అవాయిడ్ చేయవచ్చనే కదా మనం అలా షట్డౌన్ చేసి ఆపడం. అలాగే మన శరీర భాగాలు కూడా, అంటే ఈ స్టమక్ కానీ, లివర్ కానీ, ఇవి నిరంతరం పనిచేసి అలసిపోయి ఉంటాయి. వీటికి ఈ ఉపవాసం పేరుతో మనం రెస్ట్ ఇస్తున్నాం.
ఈ ఫ్రూట్స్ తిని మనం వారికి ఆయిల్ని అందచేస్తున్నాం. ఆలోచించండి, ఇది అజ్ఞానమా, ఆరోగ్యమా? ఇహ శివరాత్రి తర్వాత మనం చేసుకునే పండుగే ఉగాది. అదే మనకి నెలకొకసారి పండగ అని అందరూ వెక్కిరిచ్చే పండగల్లో ఇది ఒకటనమాట. ఇది మన తెలుగువారికి నూతన సంవత్సరం. వ్యవహారికంగా మనం ఆంగ్ల క్యాలెండర్ ఫాలో అవుతున్న యుగాల క్రితమే పుట్టిన తెలుగు సంవత్సరాల్ని మనం పాటించవలసిన అవసరం ఉన్నది. ఉగాది రోజు మనం వేప పువ్వుతో పచ్చడిని చేసి ప్రసాదంగా స్వీకరిస్తాము. పచ్చడి ప్రసాదమేమిటని హాస్యంగా మాట్లాడతారు. కానీ చైత్రమాసం నుంచి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వీటిని తట్టుకునేందుకు మన శరీరానికి ఇచ్చే బూస్టర్ డోస్ లాంటిది ఈ ఉగాది పచ్చడి. ఇందులో ముఖ్యంగా కలిపే వేపపూత మన శరీరంలో ఎన్నో రోగకారక క్రిమి సంహారకంగా పనిచేసి వచ్చే వేసవిని తట్టుకునే శక్తిని ఇస్తుంది. వీడియో లెంగ్త్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉగాది గురించి మరో వీడియో పెడతాను, అది తప్పకుండా చూడండి. ఇంత గొప్ప ఆరోగ్యాన్నిచ్చే శక్తిగల పచ్చడిని ప్రసాదంగా స్వీకరించడం మన అదృష్టం. ఈ ప్రకృతి పండుగల్ని తెలిసి పాటించినా తెలియక పాటించినా అవి మనకి ఆరోగ్య ప్రదాతలు. మన పూర్వులు ఇవన్నీ పాటించేవారు కనుకనే వారు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. ఈ ఒక్క విషయం చాలు కదా మనము మన పండుగల యొక్క ప్రాధాన్యతను తెలుసుకోవడానికి, అవి పాటించడానికి. పూర్వకాలంలో ఎవ్వరూ కూడా ఈ బూస్టర్ డోసులు వేసుకుని ఎరగరు. ఎందుకంటే ఈ ప్రకృతి పండుగలు లేదా ప్రతి నెల వచ్చే ఈ సీజనల్ ఫెస్టివల్స్ ఇవన్నీ పాటించడం వల్లనే వారు ఆరోగ్యంగా ఉన్నారు. వారికి ఎటువంటి బూస్టర్ డోసులు అవసరమే పడలేదు ఆ రోజుల్లో. మరి ఈ ఒక్క విషయాన్నే మనం బాగా దృష్టిలో పెట్టుకుంటే మన థంబ్నెయిల్లో ఉన్న ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరికినట్టే కదా. మరి మిగిలిన సీజనల్ ఫెస్టివల్స్ గురించి, వాటి ప్రాధాన్యతని నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం. స్వస్తి.